అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లక్ష్యంగా టెట్ ఎగ్జామ్ టార్గెట్గా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను మీకు టైం టేబుల్ ఇవ్వడానికి ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పటికే చాలామంది విద్యార్థులు సార్ టైం టేబుల్ ఇవ్వండి సార్, ఆ ప్రకారం మేము చదువుతాం అని అడుగుతున్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మన యొక్క షెడ్యూల్ జూన్ 10వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ మీకు మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే ఈ 2 నెలల కాలంలో మీరు 51 అక్షరాల 51 పరీక్షలు రాస్తారనమాట. ఏ అంశాల మీద పరీక్షలు రాస్తారు అంటే తెలుగు మీద ఒక 10 పరీక్షలు రాస్తారు, అలాగే ఇంగ్లీష్లో ఒక 10 పరీక్షలు రాస్తారు, సైకాలజీ 8 పరీక్షలు ఉంటవి, మన సోషల్ కంటెంట్ 16 పరీక్షలు ఉంటవి, సోషల్ మెథడాలజీ మీద 3 పరీక్షలు ఉంటవి. ఇవి కాకుండా ఒక 4 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అంటే ఓవరాల్గా 51 ఈ పరీక్షలు అనేటువంటివి ఉంటున్నాయి. సార్ ఇన్ని పరీక్షలు రాయాలా అంటే తప్పదు, మరి రాయాలి. మంచి స్కోర్ రావాలన్నా, క్వాలిఫై కావాలన్నా, ఇప్పుడున్నటువంటి స్కోర్ కంటే ఇంకా స్కోర్ పెంచుకోవాలన్నా, అలాగే సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలన్నా కూడా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి, అలాగే మేము ఇచ్చేటువంటి టైం టేబుల్ అనేటువంటిది మీకు 100కి 100% ఉపయోగపడుతుంది విద్యార్థులారా. ఇప్పుడు తెలుగు ఎగ్జామ్స్ అయినా, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అయినా ఈ యొక్క టెట్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ని చిన్ని టాపిక్లుగా డివైడ్ చేసుకుంటూ 10 ఎగ్జామ్స్ని ప్రిపేర్ చేసాం. అలాగే ఈ సైకాలజీ తీసుకుంటే 8 పరీక్షలు జరుగుతున్నాయి. నిజానికి సైకాలజీలో మనకు 9 కాన్సెప్ట్లు ఉన్నాయి. అంటే ఇంచుమించుగా కాన్సెప్ట్ ఒక పరీక్ష చొప్పున మీకు 8 పరీక్షలు జరగబోతున్నాయి. అలాగే 16 పరీక్షలు మనకి సోషల్ కంటెంట్ మీదే ఉంటున్నాయి. ఎందుకంటే 48 మార్కులు, అది చాలా మేజర్ కదా. పైగా ఇప్పుడు కంటెంట్ బాగా చదివితే అది రేపు డిఎస్సికి కూడా మీకు బాగా యూజ్ అవుతుంది, అలాగే బాగా ఈజీ అవుతుంది కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని 16 పరీక్షలను ప్రిపేర్ చేసాం. ఎందుకు ప్రిపేర్ చేసామంటే మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం యూనిట్స్ అన్నిటిని కూడా ప్రతి టెస్ట్కి కొన్ని యూనిట్లని యాజ్ పర్ టెట్ సిలబస్ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. అలాగే మెథడాలజీ పరీక్షలు 3 ప్రిపేర్ చేసాం. మనకు 6 కాన్సెప్ట్లు ఉన్నాయి. ప్రతి పరీక్షకు 2 కాన్సెప్ట్లు చొప్పున మొత్తం 3 టెస్టులను అక్కడ మెథడాలజీకి ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే ఇట్లాగా ఇదంతా అయిన తర్వాత, అంటే జూన్ నెల ఫుల్ బిజీ, మీరు జూలై నెల కూడా ఫుల్ బిజీ. ఇది అయిన తర్వాత ఆగస్ట్ నెలలో 5వ తారీఖు నుంచి కదా, మేబీ మన యొక్క సోషల్ అనేటువంటిది 10 నుంచో 12 నుంచో ఉండొచ్చు. ఒకవేళ 5, 6లో ఉన్నా కూడా మీకు 1, 2, 3, 4లో ఈ యొక్క 4 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి అప్పుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి అక్కడ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక రకంగా మనం టెట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు మీరు ఎక్కేది ఎక్స్ప్రెస్ స్పీడ్లో మీరు పరిగెట్టాలి. ఎందుకంటే సమయం ఉన్నది, కాదంటలేదు. గతంతో పోల్చుకుంటే మనకు 40 రోజులు, ఇప్పుడు 2 నెలలు దాటి మనకు కొంచెం సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటే బెటర్ పొజిషన్ అనేటువంటిది మీరు సాధిస్తారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు మొత్తం ఎగ్జామ్స్ టైం టేబుల్ అంతా కూడా మీకు వివరిస్తాను. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ కనుక రాయాలనుకుంటే మొదట మీరు చేయవలసింది ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేసుకోండి. లేదా నా వీడియో కింద మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా మీరు ఆ కోర్సుని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్స్ని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు మొదట మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దాదాపు 25 పేజీలు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ని ఖచ్చితంగా అందరూ జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉన్నది అనేటువంటిది నేను క్లియర్గా మీకు చెబుతాను విద్యార్థులారా. అలాగే తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, కంటెంటు, మెథడ్ ఎలాగ ఈ డివైడేషన్ ఎలా జరిగింది, మీకు అందరికి కూడా ఎలా ఈజీగా చదివేటట్లుగా ఎలా చేసామనేటువంటిది కూడా నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మేము ఇచ్చేటువంటి టైం టేబుల్లో మీరు ఎగ్జామ్స్
చక్కగా రాయాలన్నా, మంచి స్కోర్ సాధించాలన్నా మీరు చేయవలసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేనికి ఏది చదవాలో కూడా ఇక్కడ మీకు చెప్పాను. సైకాలజీకి సంబంధించి మీరు తెలుగు అకాడమీ కొత్త, పాత పాఠ్య పుస్తకాలు రిఫర్ చేయండి విద్యార్థులారా. అలాగే తెలుగుకు సంబంధించినటువంటి పరీక్షల కొరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు, స్కూల్ బుక్స్ని మీరు రిఫర్ చేయాలి. అలాగే ఇంగ్లీష్కి కూడా మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలని, అందులో ఉన్నటువంటి గ్రామర్ని, అంటే నేను ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మీరు దాన్ని స్టడీ చేసుకోవాలి. అలాగే సోషల్ కంటెంట్ తీసుకుంటే మనకి 48 మార్కులు మీకు తెలిసిందే. దీనికి సంబంధించి మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ని స్టడీ చేయాలి. అలాగే సోషల్ మెథడాలజీ తీసుకుంటే మనకి 12 మార్కులు ఉన్నవి. ఇక్కడ కూడా తెలుగు అకాడమీకి సంబంధించి పాత మరియు కొత్త పుస్తకాలు చదవలసి ఉంటుంది విద్యార్థులారా. ఇలా మనకి అన్ని పరీక్షలను కూడా, ప్రతి సబ్జెక్ట్ మీద కూడా పరీక్షలు అనేటువంటివి జూన్ 10వ తారీఖు నుంచి జరగబోతున్నాయి. ఇప్పుడు మీకు సోషల్ కంటెంట్కి సంబంధించి పరీక్షల యొక్క డివైడేషన్ ఫార్ములా అనేది మీకు వివరిస్తాను, ఎందుకంటే అది మనకు అవసరం కాబట్టి. సో మీకు తెలుసో లేదో, మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సమస్త అంశాలను కూడా 6 కాన్సెప్ట్ల రూపంలో టెట్ సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ టెట్ సిలబస్ సంబంధించి ఒక వీడియో చేశాను, అది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్లు అన్నింటిని కూడా సమస్తం కవర్ అయ్యే విధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం ఎంత ఉన్నది మనం చదవలసింది అంటే సింపుల్గా 93 యూనిట్లు ఉన్నవి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఈ 93 యూనిట్లలో మనం మన యొక్క కాన్సెప్ట్ వారీగా డివైడ్ చేసుకుంటే, అంటే హిస్టరీకి ఎన్ని ఉన్నవి, పాలిటిక్స్ ఎన్ని ఉన్నవి, ఎకనామిక్స్కి ఎన్ని ఉన్నవి, జాగ్రఫీకి ఎన్ని ఉన్నవి అని చూసుకుంటే, ముందు తక్కువ నుంచి ఎక్కువ కనుక వెళ్తే మనకి తక్కువ యూనిట్స్ అనేటువంటి ఒక 12 పాఠ్యాంశాలు ఎకనామిక్స్కి ఉన్నవి. మనకు 7, 8, 9, 10 తరగతుల్లో ఒక 12 పాఠ్యాంశాలు. తర్వాత జాగ్రఫీ తీసుకుంటే మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 24 యూనిట్లు ఉన్నవి. ఆ తర్వాత హిస్టరీ పార్ట్స్ తీసుకుంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి హిస్టరీ పార్ట్స్ దాదాపుగా 31 ఉన్నవి. అలాగే పొలిటికల్ సైన్స్ తీసుకుంటే మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 26 పాఠ్యాంశాలు ఉన్నవి. అంటే ఓవరాల్గా మనకి 93 పాఠ్యాంశాలను ఈ యొక్క 60 రోజుల్లో, ఈ 2 నెలల్లో మనం క్షుణ్ణంగా చదవలసి ఉంటుంది విద్యార్థులారా. ఇప్పుడు మీకు జాగ్రఫీ పాఠ్యాంశాలు ఏమున్నవి, 6వ తరగతిలో ఏమున్నవి అనేటువంటిది ఒక టేబుల్ రూపంలో మన యొక్క టైం టేబుల్ మొదటి పేజీలోనే ఇవ్వటం జరిగింది. 6వ తరగతిలో 4 పాఠ్యాంశాలు ఉన్నవి, 7వ తరగతిలో 3 ఉన్నవి, 8వ తరగతిలో 4 వస్తున్నవి, అలాగే 9వ తరగతిలో 6 ఉన్నవి, అంటే 4, 6 ఉన్నవి. అలాగే 10వ తరగతిలో 7 పాఠ్యాంశాలు మనకి జాగ్రఫీ విభాగం నుంచి ఉన్నవి. ఆ టైటిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. అలాగే అర్థశాస్త్రం తీసుకున్నట్లయితే మనకి 6వ తరగతిలో లేవు. ఇక 7వ తరగతిలో 1, 8వ తరగతిలో 2, 9వ తరగతిలో 4, 10వ తరగతిలో 5 మనకి పాఠ్యాంశాలు ఉన్నవి. ఇక చరిత్ర కనుక తీసుకుంటే ఎక్కువ యూనిట్స్ మనకి ఇందులోనే కనపడుతుంటాయి. 6వ తరగతిలో ఉన్నటువంటి యూనిట్స్ ఇవి, 7వ తరగతిలో ఉన్నటువంటి ఇన్ని ఉన్నాయి. అలాగే 8వ తరగతిలో 10 యూనిట్స్ ఉన్నాయి, 9వ తరగతిలో ఒక 5 ఉన్నాయి, 10వ తరగతిలో మనకి 5 యూనిట్స్ కనపడుతున్నాయి. ఇక అలాగే పౌరశాస్త్రం కనుక తీసుకున్నట్లయితే పౌరశాస్త్రంలో మనకి 26 యూనిట్స్ ఉన్నవి. అందులో 6వ తరగతిలో 2 ఉన్నవి, 7వ తరగతిలో 4 ఉన్నవి, 8వ తరగతిలో 10 యూనిట్స్ ఉన్నాయి, 9వ తరగతిలో 5 ఉన్నవి, అలాగే 10వ తరగతిలో 5 ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి, ఎంత మనం చదవాలి అనే క్లారిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా కంటెంట్ విషయంలో ఉండాలి. ఈ కంటెంట్ ఎలా చదవాలి, మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి కంటెంట్ అనేటువంటిది మరొక వీడియోలో నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ మీకు ప్రధానంగా టైం టేబుల్, ఆ టైం టేబుల్ మీరు అర్థం చేసుకోవాలి. మొదట ఆ టైం టేబుల్ అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు స్టడీ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ మొదటే కంటెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు, అందులో యూనిట్స్ని కూడా ఈ యొక్క పీడిఎఫ్లోనే మీకు అందుబాటులో ఉంటుంది విద్యార్థులారా. ఇప్పుడు మనం టైం టేబుల్ని అబ్జర్వ్ చేద్దాం. ఇది మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో జరిగేటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి టైం టేబుల్, టెట్ ఎగ్జామినేషన్ అనమాట. ఇందులో ఉన్నటువంటి కాలమ్స్ మొదట మీరు స్టడీ చేసుకుంటే మొదటి కాలంలో మీకు సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది.
రెండవ కాలం తీసుకుంటే డేట్, అంటే చూడండి ఇక్కడ మనకి జూన్ 10 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వీడియో చేసే సమయానికి మీకు ఇంకా ఒక 3 రోజులు ఉన్నదనమాట. ఇక తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటే తర్వాత కాలం తెలుగు, మొదటి పరీక్ష తెలుగు. ఇక తర్వాత టాపిక్స్ లేదా లెసన్స్, ఇక్కడ ఏ టాపిక్స్ ఉన్నవి, టెట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఇచ్చాము, లేదా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఏ లెసన్స్ ఇచ్చాము అనేటువంటిది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాం ఈ యొక్క 4వ కాలంలో. ఇక 5వ కాలం కనుక మీరు చూసుకుంటే ఇది మీకు సంబంధించినటువంటిది అనమాట. మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పరీక్ష ఒక 50 మార్కులు జరిగింది అనుకుందాం, అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇక్కడ మీరు నమోదు చేసుకోవాలి. ఇది ఎందుకు సార్ అంటే ఇదే మనకి ఒక దర్పణం లాంటిది. అంటే మనం ఏం చేస్తున్నాం, మన యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది, మన పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటిది మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఉండి చదువుతారు, ఒంటరిగా చదవచ్చు, రూమ్లో ఉండి చదవచ్చు. బట్ ఇది కనుక మీ దగ్గర ఉంటే ఒక ఉపాధ్యాయుడిని మీ పక్కన ఉన్నట్లే, ఒక గైడ్ మీ పక్కన ఉన్నట్లే ఇది చెబుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్కులు తెలుగు పరీక్ష మీకు 20 వచ్చినాయి అనుకుందాం. అరే ఇక్కడ మీరు రాసుకోవాలన్నమాట, ఎలా ఉంది పెర్ఫార్మెన్స్, బ్యాడ్ అని రాసుకోవాలి. ఓకే, మొదటి పరీక్షలో నేను బ్యాడ్గా ఉన్నాను అని. ఆ తర్వాత మళ్ళీ తెలుగు ఎగ్జామ్కి వచ్చే సమయానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇలా 2 నెలల్లో మీరు ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది సాధిస్తారు విద్యార్థులారా. అందుకని ఈ 2 కాలమ్స్ కూడా మీవి. సో ప్రతి పరీక్షను రాసిన తర్వాత టిక్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క స్కోర్ ఇక్కడ వేసుకున్న తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది అనేటువంటిది పిన్ పాయింట్గా 2 ముక్కల్లో గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ నాట్ సో బ్యాడ్ అనేటువంటి పదాల ద్వారా మీరు అక్కడ రాసుకోవాలి. అది మీకు చెబుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ఫ్లోలో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేటువంటి మనకు తెలియదు. ఒక డైరీ అనేటువంటిది మన దగ్గర ఉంటే మన పరిస్థితి ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది విద్యార్థులారా. ఇది దీని యొక్క టైం టేబుల్ ఎలా ఉంటుందంటే ఇట్లా మనకి కనిపిస్తుంది మన యొక్క టైం టేబుల్. సో దీని ప్రకారం చూసుకుంటే మీకు 1వ తారీఖు అంటే జూన్ 10వ తారీఖున తెలుగు పరీక్ష ఉన్నది. సో దీంట్లో చూడండి మనకి భాష అంశాల మీద ఇవ్వటం జరిగింది. ఇందులో FG అంటే కాన్సెప్ట్లు తీసుకున్నాం. మనకు టెట్ సిలబస్ కనుక మీరు దగ్గర పెట్టుకుంటే అందులో 4వ కాన్సెప్ట్ భాష అంశాలు తెలుగుకి ఇచ్చినటువంటి దాంట్లో అందులో మనకి ABCDFల కింద డివైడ్ చేశాడు. అందులో మొదటి పరీక్షకు 2 తీసుకున్నాం. F అంటే ఇక్కడ క్రియలు, రకాలు, క్యార్థం, ఛేదార్థకం మొదలగునవి, వాక్యాలు, భేదాలు, ఇందులో సామాన్యం, సంయుక్తం, సంక్లిష్టం, ఆశ్చర్యార్థకం ఇలాంటి కాన్సెప్ట్ మీద మొదటి పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అంటే 2 కాన్సెప్ట్లు తీసుకున్నాం. భాషాంశాలు అంతా కలిపి 2 టెస్టుల కింద పెట్టేసి చేతి దులిపేసుకోవచ్చు. కానీ అట్లాగా తెలుగు చాలా కీలకం. తెలుగు ఎలా అడుగుతున్నాడు అనేటువంటిది మీరు గమనించుంటారు ఈ పాటికి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగులో మనం మంచి స్కోర్ చేయాలి. మంచి స్కోర్ అంటే నా దృష్టిలో 26 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోగలగాలి. అలా తెచ్చుకున్నప్పుడే మనం మంచి స్కోర్ సాధించినట్లు లెక్క. సో అట్లాగా చేయాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. అందుకే 2 కాన్సెప్ట్లు ఇచ్చాం. మరి దీనికి ఏం చేయాలి? వ్యాకరణ అంశాలు కాబట్టి ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ 2 కాన్సెప్ట్ను బేరీజ్ చేసుకొని అన్ని పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయాలి. వెనకాల ఉన్నటువంటి అభ్యాసాలు, గ్రామర్ పార్ట్ ఉంటుంది కదా వ్యాకరణ అంశాల్లో, ఇది చూసుకోవాలన్నమాట. చూసుకుని మీరు ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. ఎందుకంటే మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా అకాడమిక్ బుక్స్లోంచి మాత్రమే ఇస్తాం. అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ల ఆధారంగానే ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. ఎందుకంటే టెట్ అయినా డిఎస్సి అయినా కంప్లీట్ అకాడమిక్ బుక్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి మనం అది దాటి వెళ్ళకూడదు. ఓకేనా? ఇక తర్వాత జూన్ 11న ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్లో మీకు ఇక్కడ ఏమి ఇచ్చామంటే సినానియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వెర్బ్స్ అనేటువంటి కాన్సెప్ట్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ సంబంధిత అంశాలను మీరు స్టడీ చేసుకోవాలి. ఇక తర్వాత 12వ తారీఖున సోషల్ కంటెంట్, ఇక్కడ 7, 8, 9 తరగతుల్లో ఉన్నటువంటి అంశాలు ఇచ్చాము. ఇక్కడ అంటే ఈ నా యొక్క ప్లాన్ ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళటం. సో ఇక్కడ మీకు 4 కాన్సెప్ట్లు ఉంటాయి మన దగ్గర, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ కదా. సో ఇక్కడ కూడా అదే విధంగా వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ముందు ఏది తక్కువ యూనిట్లు ఉన్నదో దాన్ని టార్గెట్ చేసుకుని చదువుదాం. ఆ తర్వాత మెల్లగా డోస్ పెరుగుతూ పోతుంది అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే మనకి సోషల్ కంటెంట్కి వచ్చే సమయానికి మొదట ఎకనామిక్స్ మీద దృష్టి పెట్టాం. అందులో భాగంగా 7వ తరగతి నుంచి ఒకే ఒక పాఠం,
మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లు, అలాగే 8వ తరగతిలో వ్యవసాయం పరిశ్రమలు, 9వ తరగతిలో పాలంపూర్ గ్రామ కథ, వనరులుగా ప్రజలు, అలాగే ఒక సవాలుగా పేదరికం అనేటువంటి కాన్సెప్ట్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే 7, 8, 9 తరగతుల్లో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది విద్యార్థులారా. ఇక తర్వాత జూన్ 13న తీసుకుంటే సైకాలజీలో మనకి 9 కాన్సెప్ట్లు ఉన్నాయనుకున్నాం. అందులో మొట్టమొదటిది ఇక్కడ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, అప్రోచెస్ టు హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చాడు. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసినటువంటి సైకాలజీ పుస్తకంలో ఉన్నటువంటి 5 చాప్టర్స్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మీరు సైకాలజీ విషయంలో కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు చదవాల్సి ఉంటుందని అందుకే చెప్తూ ఉంటా. దీనికి మనకి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మానసిక వికాస ఉపగమాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, పెరుగుదల, వికాసం, అభివృద్ధి మరియు పరిణితి భావన, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు స్టడీ చేయాలి సైకాలజీ పరీక్ష కోసం. ఇక తర్వాత జూన్ 14న మళ్ళీ తెలుగు పరీక్షకు మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మీకు సందులు, నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. అందులో సంస్కృత సందులు, తెలుగు సందులు, అంటే కేవలం సందులు అనేటువంటి టాపిక్ మీదే ఒక పరీక్ష అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది విద్యార్థులారా. ఇక తర్వాత జూన్ 15వ తారీఖున సోషల్ కంటెంట్ ఎకనామిక్స్ మీద మరొక టెస్ట్ ఉంటుంది అనమాట. ఎకనామిక్స్ అంశాల మీద 9th క్లాస్లో భారతదేశంలో ఆహార భద్రత, 10th క్లాస్ నుంచి అభివృద్ధి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు, అలాగే ద్రవ్యం మరియు పరపతి, ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వినియోగదారుని హక్కులు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత జూన్ 16న ఇంగ్లీష్ పరీక్ష, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక జూన్ 18న 17 ఏమీ లేదు, లేజర్ అనమాట మీకు. 18న సోషల్ కంటెంట్ వచ్చే సమయానికి ఇక్కడ మీకు జాగ్రఫీ అంశాలు టచ్ అవుతాయి. సోషల్ కంటెంట్లో చూడండి, 6వ తరగతి నుంచి సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు, భూమికి నమూనా, పటాలు, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేటువంటి అంశాలు ఇచ్చాం. అలాగే 7th క్లాస్లో విశ్వం మరియు భూమి, అలాగే 3వ యూనిట్ పటాల ద్వారా అధ్యయనం. అంటే ఈ ఫ్రేమింగ్ ఎలా జరిగిందంటే ఇక్కడ లింక్ చాప్టర్స్ మనం ఓవరాల్గా కవర్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు, భూమికి నమూనా, ఈ కాన్సెప్ట్లకి విశ్వం మరియు భూమి కాన్సెప్ట్లకి మనకు ఒకటే కాన్సెప్ట్లు అనమాట ఇవి. సో విశ్వాన్ని అధ్యయనం చేస్తాం, విశ్వంలో ఉన్న సౌర కుటుంబాన్ని అధ్యయనం చేస్తాం, సౌర కుటుంబంలో ఉన్న భూమి గురించి మాట్లాడుకుంటాం, భూమిలో ఉండేటువంటి ఇతర అంశాల గురించి మాట్లాడుకుంటాం, అలాగే భూమి యొక్క గ్రహణాల గురించి మాట్లాడుకుంటాం, చంద్రుడి గురించి ఇలా ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ అనేటువంటిది అవుతుంది. అలాగే పటాలు తీసుకుంటే మనకు 6వ తరగతిలో పటాలు ఉంటాయి, 7వ తరగతిలో కూడా పటాలు ఉంటాయి. సో అది కవర్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాలు మీరు స్టడీ చేస్తారు ఇది. ఇక జూన్ 19న సైకాలజీ పరీక్ష, ఇక్కడ మీకు థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస సిద్ధాంతాల మీద ఇవ్వటం జరిగింది. జూన్ 20న తెలుగు పరీక్ష, ఇందులో భాషాంశాల మీద సమాసాలు తీసుకోవడం జరిగింది. ఇందులో నిర్వచనాలు, ఈ సమాసాలు అంటే ఏంటి, దానికి సంబంధించిన నిర్వచనాలు, ఏం చదవాలనేటువంటిది, ఏ సమాసాల మీద దృష్టి పెట్టాలనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే జూన్ 21న సోషల్ కంటెంట్, ఇక్కడ జాగ్రఫీ అంశాలే. 7th క్లాస్లో 2వ పాఠం అడవులు, 8th క్లాస్లో 1, 2, 3 పాఠ్యాంశాలు అంటే వనరులు, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. సో ఇక్కడ అడవుల గురించి చదువుతాం, మళ్ళీ 8th క్లాస్లో మళ్ళీ సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల గురించి చదువుతాం. అలాగే 9th క్లాస్లో సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనేటువంటి టాపిక్ ఉంటుంది. అలాగే 10th క్లాస్లో వనరులు మరియు అభివృద్ధి, అంటే 8th క్లాస్లో ఉన్నటువంటి వనరుల పాఠ్యాంశానికి 10th క్లాస్లో ఉన్నటువంటి వనరులు అభివృద్ధి అనే పాఠ్యాంశానికి దగ్గర సంబంధం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రెండు ఇంచుమించుగా ఒకటే రకంగా కనబడుతుంటాయి. సో మనం ఇక్కడోసారి అక్కడోసారి చదివితే ఇది చదివిన తర్వాత అది మర్చిపోతాం, అది చదివిన తర్వాత ఇది మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని నివారించాలంటే ఖచ్చితంగా రెండు ఒకేసారి చదివితే అందులో ఏమున్నది ఇందులో ఏమున్నది అనే దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. కామన్ పాయింట్స్ అన్నీ కూడా ఒక స్ట్రక్చర్ మనకి ఏర్పడుతుంది. అవసరమైతే చిన్న రఫ్ నోట్స్లో మీరు మెయిన్ పాయింట్స్ రాసుకుంటే అయిపోతుంది. ఇక అలాగే 10th క్లాస్లో అటవీ మరియు వన్యప్రాణులు అనేటువంటి టాపిక్ ఉన్నది. అంటే అడవుల మీద మనకి 10th క్లాస్లో ఉన్నది, 9th క్లాస్లో ఉన్నది, అలాగే 8th క్లాస్లో కూడా సహజ వృక్ష సంపద వన్యప్రాణులు ఉన్నది, 7th క్లాస్లో కూడా అడవులు అనేటువంటి కాన్సెప్ట్. అంటే ఇలాగ మొత్తానికి ఈ అడవులు అనేటువంటి కాన్సెప్ట్ మీద 7th నుంచి 10th వరకు కూడా మనకి యూనిట్స్ కనబడుతున్నాయి. ఒకేసారి మనం ఈ కాన్సెప్ట్లు అన్నీ కూడా స్టడీ చేస్తే చక్కగా విషయం అనేటువంటి తెలుస్తుంది, మనకి ఏముందనేటువంటి విషయం తెలుస్తుంది.
ఎందుకంటే సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా మనకి మంచి స్కోర్ రావాలంటే ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి ఫస్ట్. సబ్జెక్ట్ ఎప్పుడైతే అర్థమైందో ఒక్కసారి కనుక సబ్జెక్ట్ మీద నీకు అవగాహన ఏర్పడిందా ఇంక దాని మీద పట్టు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది విద్యార్థులారా. ఇక తర్వాత జూన్ 22న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ టెన్సెస్ మీద మనకి జూన్ 22వ తారీఖున ఉంటుంది. ఇక జూన్ 23న మెథడ్ పరీక్ష ఉంటుంది. సో మెథడాలజీ పరీక్ష ఇంకా రాలేదేంటి, అన్నీ వస్తున్నాయి కదా అనుకుంటున్నావు కదా. ఇప్పుడు వచ్చింది మెథడాలజీ పరీక్ష. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు చూసుకుంటే మనకి 2 టాపిక్స్ ఇచ్చాం ఇక్కడ. అంటే ఈ 2 టాపిక్స్ సొంత టాపిక్స్ కాదు, టెట్ సిలబస్లో ఆల్రెడీ 6 టాపిక్స్ ఉన్నవి, 6లో 2 ఇచ్చామన్నట్టు. అందులో మొట్టమొదటిది నేచర్, స్కోప్, హిస్టరీ ఆఫ్ సోషల్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సోషల్. అలాగే రెండోది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ, అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటి టాపిక్స్ ఉన్నవి టెట్ సిలబస్లో. దీనికి రిలేటెడ్గా మనం ఏం చదవాలి అనేటువంటి క్లారిటీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ఈ టెస్ట్కి ఎప్పుడు జూన్ 23న జరిగేటువంటి పరీక్ష కోసం మీరు ఏం చదవాలి. సో 2014 పుస్తకంలో సాంఘిక శాస్త్ర పరిచయం అనేటువంటి యూనిట్, అలాగే 2018 బీఈడి పుస్తకం సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం, భావనలు, సంబంధితాలు అనేటువంటి యూనిట్, అలాగే 2024లో సమగ్ర అధ్యయన రంగంగా సామాజిక శాస్త్రాలు అనేటువంటి యూనిట్. అంటే ఈ 3 పాఠ్యపుస్తకాల్లో మొదటి యూనిట్ చదువుతారనమాట. ఎప్పుడైతే ఈ 3 యూనిట్ చదివారో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి కాన్సెప్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నట్టు, కంప్లీట్గా మనం చదివినట్టు తెలుస్తుంది. ఇక అలాగే ఇంకా తర్వాత రెండవ అంశానికి అంటే బోధనా లక్ష్యాలనే, అలాగే విద్యా ప్రమాణాలు బ్లూమ్స్ సవరించిన వర్గీకరణకు సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దీనికి మనం ఏం చదవాలనేటువంటి క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2014 బీఈడి బుక్లో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు అనేటువంటిది, అలాగే 2018లో టెక్స్ట్ బుక్ 2వ యూనిట్లో సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు అనేటువంటి టాపిక్, అలాగే 2024 సెమిస్టర్ 1 పుస్తకంలో సాంఘిక శాస్త్రం ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు అనేటువంటి టాపిక్స్. అంటే ఇక్కడ మీకు ఇక్కడో 3 ఉన్నవి, ఇక్కడో 3 అనేవి. ఓవరాల్గా 3+3 = 6 యూనిట్స్ మనం చదవాలి. అయ్యి బాబు ఇన్ని యూనిట్స్ చదవాలా, 12 మార్కుల కోసం ఇన్ని యూనిట్స్ చదవాలా అంటే మరి చదవాల్సిందే. ఎందుకంటే 6 కాన్సెప్ట్లు ఇచ్చాడు, కాన్సెప్ట్ నుంచి 2 ప్రశ్నలు ఇచ్చిన 6 రేళ్ళు 12 మార్కులు వస్తాయి. ఒక్కొక్క కాన్సెప్ట్కి మనకి 3 యూనిట్లు వచ్చినవి ఇక్కడ. సో చదవాల్సిందే. అయితే ఒకటి మీరు ఒక యూనిట్ చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సాంఘిక శాస్త్ర పరిచయం అనేటువంటి యూనిట్ ఉన్నది, ఇది కనుక మీరు చదివారనుకో, ఇది చదివితే ఆటోమేటిక్గా తర్వాత పుస్తకంలో 85% చదివేసినట్టే. అది చదివితే దాదాపుగా తర్వాత పుస్తకంలో 90% చదివేసినట్టే. కొత్తగా ఉండేటువంటి ఒక 10%, 5% మాత్రమే ఉంటాయి విద్యార్థులు. జూన్ 24న సోషల్ కంటెంట్ మీద పరీక్ష ఉంటుంది. ఇక్కడ 8th క్లాస్ నుంచి మానవ వనరులు అనేటువంటి యూనిట్, అలాగే 9th క్లాస్ నుంచి జనాభా యూనిట్. అంటే 2 ఒకటే మనకి. సో 8th క్లాస్లో ఉన్నటువంటి 6వ యూనిట్ మానవ వనరులు, 9th క్లాస్లో ఉన్నటువంటి జనాభా, 2 మనం ఒకేసారి చదవటం మూలంగా దాని మీద ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక తర్వాత 9th క్లాస్లోనే మనకి భారతదేశం మరియు పరిమాణం మరియు ఉనికి, అలాగే భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల, శీతోష్ణ స్థితి అనేటువంటి అంశాలు, అలాగే 10th క్లాస్ నుంచి జల వనరులు అనేటువంటి అంశాలు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇక 9th క్లాస్లో ఉన్నటువంటి నీటిపారుదల, 10th క్లాస్లో ఉన్న జల వనరులు 2 మనం ఒకేసారి కనుక చదువుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది విద్యార్థులారా. ఇక తర్వాత జూన్ 25న తెలుగు పరీక్ష, దీనికి భాష అంశాల్లో డి అనేటువంటి టాపిక్ ఇచ్చాం. ఇక్కడ ఛందస్సు, నిర్వచనాలు వాటికి సంబంధించిన పరీక్ష ఉంటుంది. జూన్ 26న ఇంగ్లీష్ పరీక్ష, దీనికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నవి. అలాగే జూన్ 27న సోషల్ కంటెంట్, 10th క్లాస్లో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలు, వ్యవసాయం, ఖనిజాలు మరియు శక్తి వనరులు, ఉత్పాదకత, పరిశ్రమలు, అలాగే 7 జాతీయ ఆర్థిక వ్యవస్థ, జీవనాడులు. జూన్ 28న సైకాలజీ పరీక్ష, ఇది మీకు చైల్డ్ యాజ్ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ అనేటువంటి టాపిక్, బాల్య దశలో సాంఘీకరణ అనేటువంటి అంశం ఇది. దీనికి సంబంధించిన ఏం చదవాలనేటువంటిది ఇక్కడ ఇచ్చాం. జూన్ 29న ఇంగ్లీష్ పరీక్ష, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్ మీద ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాన్సెప్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక జూన్ 30వ తారీఖున సోషల్ కంటెంట్ మీద పరీక్ష ఉంటుంది. అంటే ఇక్కడ మనకి జూన్ 30 వచ్చే సమయానికి మనం ఎకనామిక్స్ కంప్లీట్ చేసుకుంటాం, అలాగే జాగ్రఫీ కూడా కంప్లీట్ అయ్యి 30 నుంచి హిస్టరీ మీద అటాక్ చేస్తున్నాం. అందులో భాగంగా 6th క్లాస్లో ఉన్నటువంటి హిస్టరీ టాపిక్స్ సంచార జీవనం నుండి స్థిర జీవనం,
తొలి నాగరికతలు, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు, 11వది భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, 12వది సమానత్వం వైపు అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్లు అనేటువంటి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే జూన్ 30 నాటికి మనం సోషల్ మెథడాలజీలో కొన్ని అంశాలు, సోషల్ కంటెంట్లో 2 కాన్సెప్ట్లు అంటే ఎకనామిక్స్, జాగ్రఫీ మనం చదవాలి కూడా. ఇట్లా మనకి మొత్తం ఓవరాల్గా జూలై నెల వరకు కూడా ఈ యొక్క టైం టేబుల్ అనేటువంటిది సిద్ధం చేసేసాం విద్యార్థులారా. మధ్య మధ్యలో కొన్ని చదువుతూ వెళ్తాను చూడండి. జూలై 5న సోషల్ కంటెంటు ఇక్కడ 8th క్లాస్ నుంచి 5 యూనిట్లు ఇవ్వటం జరిగింది. హిస్టరీ పార్ట్లో ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేటువంటి మొదటి యూనిట్. 5వది 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు ఏంటి అనేటువంటిది. ఇక తర్వాత తెలుగుకు సంబంధించిన అంశాలు ఇక్కడ ఇచ్చాం. అలాగే సైకాలజీ జూలై 7న సైకాలజీ ఉన్నది. జూలై 8న సోషల్ కంటెంట్ 8th క్లాస్లో ఉన్నటువంటి మిగతా చరిత్ర యూనిట్లు 6, 7, 8, 9, 10 కవర్ చేసుకున్నాం. జూలై 9న ఇంగ్లీష్ పరీక్ష. జూలై 10న ఖాళీగా ఉన్నది లేజర్ మీకు. జూలై 11న సోషల్ కంటెంట్లో మనకి 9th క్లాస్ హిస్టరీ ఇక్కడ ఉంటుంది, 5 యూనిట్స్ కవర్ అవుతున్నాయి. అలాగే జూలై 12న తెలుగు పరీక్ష పదజాలం మీద 4 కాన్సెప్ట్లు ఇచ్చాం. అర్థాలు, నానార్థాలు, సామెతలు, వ్యుత్పత్తి అర్థాలు ఇవ్వటం జరిగింది. జూలై 13న సైకాలజీలో మనం వైయక్తిక భేదాలు, వివిధ అంశాలు అనేటువంటి దాంట్లో మనకు ఒక పరీక్ష ఉంటుంది. ఇక టెట్ సిలబస్లో ఉన్న అంశాలు అక్కడే మనకి తెలుగుకు సంబంధించినటువంటి వివరణ ఇక్కడ ఇవ్వటం జరిగింది. జూలై 14న సోషల్ కంటెంట్ మనకి 10వ తరగతిలో ఉన్నటువంటి 5 యూనిట్లు ఇవ్వటం జరిగింది. మొదటి యూనిట్ ఐరోపాలో జాతీయవాదం, పురోగతి. ఇక 5వ యూనిట్ ముద్రణ, సంస్కృతి, ఆధునిక ప్రపంచం. అంటే ఇలా 1, 2, 3, 4, 5 యూనిట్స్ ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక తర్వాత జూలై 15వ తారీఖు ఇంగ్లీషు, జూలై 16న తెలుగు, జూలై 17న మెథడాలజీ పరీక్ష 3వది ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించిన యూనిట్స్ సాంఘిక శాస్త్ర ప్రణాళిక, బోధన సామాగ్రి, అలాగే మదింపు, మూల్యాంకనం అనేటి అంశాలు. అంటే జూలై 17న మనకి ఒక మూడవ మెథడాలజీ పరీక్ష జరుగుతుంది. జూలై 18న సోషల్ కంటెంట్ మీద ఒక పరీక్ష. ఇలా ఏం చదవాలి ఏంటి అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే జూలై 19న సైకాలజీ పరీక్ష, జూలై 20న తెలుగు పరీక్ష, జూలై 21న సోషల్ కంటెంట్ పరీక్ష, జూలై 22న ఇంగ్లీష్ పరీక్ష, జూలై 23న సైకాలజీ పరీక్ష ఉన్నది. జూలై 24న సోషల్ కంటెంట్ 9th క్లాస్ ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే మొత్తం పాలిటిక్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. జూలై 25న తెలుగు పరీక్ష, జూలై 26న ఇంగ్లీష్ పరీక్ష, జూలై 28న సైకాలజీ పరీక్ష. ఈ సైకాలజీ పరీక్ష జూలై 28న పెట్టింది ఏంటంటే ఇక్కడ మీకు వివరణ కావాలి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీ మీద మీకు ఈ వీడియో చేసే సమయానికి దాదాపు ఒక 50 రోజుల సమయం ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి మీరు ఐసీటీ టాపిక్స్ని రోజుకొక 2 పేజీలు చొప్పున చదువుకుంటూ వెళ్తే అప్పటికి ఐసీటీ మీద మీకు గ్రిప్ అనేటువంటిది వస్తుంది విద్యార్థులారా. ఎందుకంటే చాలా ఉన్నది ఐసీటీ సిలబస్. ఇక జూలై 30న సోషల్ కంటెంట్ 8th క్లాస్లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ అండ్ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి అన్ని పాఠాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. 2, 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 యూనిట్స్ని ఇక్కడ మీరు కవర్ చేయడం జరిగింది. మరి మొదటి యూనిట్ ఏమైంది? మొదటి యూనిట్ అనేటువంటిది ఈ రాజ్యాంగం కాన్సెప్ట్ కాబట్టి ఆ లింకు ముందు ఉన్నటువంటి టెస్ట్లో కవర్ అయింది. అంటే వీడియో లెంగ్తీ అవుతుంది కాబట్టి నేను తోడుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది విద్యార్థులారా. ఇక 4 గ్రాండ్ టెస్టులు మనకి ఏపీ టెట్ సిలబస్ సంబంధించి 150 మార్కులకి 1, 2, 3, 4 గ్రాండ్ టెస్టులు. దీనికి టైం ఇవ్వలేదు అన్నమాట. ఎందుకంటే మనకి ఆగస్టు నెలలో మన యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూసుకుని ఆ ఎగ్జామ్ డేట్ అనుబంధంగా ఈ 4 పరీక్షలు అనేటువంటి మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇక ఈ పరీక్షలు రాయాలంటే ఇక్కడ ఈ దిగువన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మురళీధర్ క్లాస్ మీ యాప్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు యాప్ని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీరు ఈ ఎగ్జామ్స్ అనేటువంటి కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మా ఎగ్జామ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటిది సో మేము సాధించినటువంటి విజయాలు చెబుతాయి. అలాగే మా ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు మీ ఊళ్ళలో ఉంటారు, మీ మండలంలో ఉంటారు. అలాగే ఇప్పుడు పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి ఎందరో నా విద్యార్థులు ఉన్నారు. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో సోషల్ కంటెంట్ ఎలా చదువుకోవాలి, సోషల్ మెథడాలజీ ఈ 60 రోజుల పాటు ఎలా చదువుకోవాలనే దాని మీద మీకు వివరణ ఇచ్చే ప్రయత్నిస్తాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.